మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా సినిమా ప్రేమికులు కానీ, ప్రేక్షకులు కానీ అందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా బాస్‌గా ఒక దేవుడిగా అందరూ కూడా కొలుస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి రజనీకాంత్ గారి క్రేజ్‌ని ఎందుకు అందుకోలేకపోయాడో, మరి చిరంజీవి గారి కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పు ఏంటి అంటే ఒక విషయాన్ని మాత్రం వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా చిరంజీవి గారు ఇప్పటికీ ఈరోజు అంటే 7-10 వయసులో కూడా ఇంకా యంగ్ హీరోలతోని సమానంగా సినిమాలు చేస్తూ బాగా ముందుకెళ్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కాకపోతే విజయాలు మాత్రం సాధించట్లేదు. మనం చూస్తూ ఉన్నాం మెగా ఫ్యామిలీలో హీరోలందరి సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో అన్నీ కూడా ఫ్లాప్‌గా నిలుస్తూ ఉన్నాయి. కొంతమంది కావాలని పనిగట్టుకొని ఈ పని చేస్తున్నారా? లేకపోతే సినిమాలో కథ లేదా? అని చెప్పేసి అందరూ కూడా డౌట్ మెయింటైన్ చేస్తుంటే ఖచ్చితంగా అందరూ కూడా కొంతమంది గ్రూప్‌గా ఫామ్ అయిపోయి కావాలని సినిమాని చంపేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలామంది మెగా ఫ్యామిలీ అభిమానులు అనుకుంటూ ఉన్నారు. మరి రజనీకాంత్ గారు ఆయన తమిళ్లో సినిమాలు చేసిన సూపర్ డూపర్ హిట్టే, ఆ సినిమాలు తెలుగులో డబ్ అయినా కూడా సూపర్ డూపర్ హిట్టే. మరి ఇక్కడ చిరంజీవి గారు తెలుగులో మాత్రం తన క్రేజ్‌ని ఏమాత్రం కూడా తగ్గించుకోలేదు. బట్ వేరే లాంగ్వేజెస్‌లో హిందీలో సినిమాలు చేశారు, కన్నడలో సినిమాలు చేశారు, తమిళ్లో కూడా సినిమాలు చేశారు. కానీ ఆ సినిమాలు మాత్రం అసలు అక్కడ కొంచెం అంటే అనుకున్న విజయాన్ని సాధించలేకపోయాయి. మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగులో తప్ప వేరే లాంగ్వేజ్‌లో అంతగా క్రేజ్ తెచ్చుకోలేకపోయారు అని చెప్పేసి కూడా మనకు క్లియర్‌గా తెలిసింది. సో మరి ఎందుకు అంటే ఆయన ఎంచుకున్న కథ కావచ్చు, లేకపోతే ఏదో కొన్ని విషయాల లోపం వల్ల ఆయన వేరే లాంగ్వేజ్‌లో మాత్రం క్రేజ్ మాత్రం చిరంజీవి గారికి రాలేదు. అండ్ దట్టు ఆయన ఇక్కడ మన రజనీకాంత్ గారు ఆయన కెరీర్‌లో మనం చూసాం. మన తెలుగులో డబ్ అయిన సినిమాలు మన శివాజీ సినిమా కావచ్చు, భాష కావచ్చు, అరుణాచలం కావచ్చు, నరసింహ కావచ్చు, ఇవన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో మంచి హిట్లు కొట్టాయన్నమాట. అంటే తమిళ సినిమాలు అయినప్పటికీ కూడా తెలుగులో డబ్ అయ్యి ఇంత మంచి హిట్‌ను కొట్టారు. ఇక్కడ మన తెలుగులో అప్పట్లో ఉన్నటువంటి స్టార్ హీరోలతోని సమానంగా ఇక్కడ వసూలను కూడా చాలా భారీగానే సంపాదించారు ఆయన. అండ్ ఇక్కడ చిరంజీవి గారి విషయానికి వస్తే ఆయన అండ్ ఇక్కడ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి ఒక 10 ఏళ్ల పాటు కూడా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే చిరంజీవి గారు ఈ 10 ఏళ్ల పాటు రాజకీయ రంగాన్ని ఎంచుకున్నారో ఈ 10 ఏళ్ల పాటు కూడా ఇక్కడ రజనీకాంత్ గారు ఈ యొక్క సమయాన్ని బాగా యూజ్ చేసుకున్నారు. అంటే ఈ పీక్ టైంని బాగా యూజ్ చేసుకొని ఇంకా ఆయన పాన్ ఇండియా రేంజ్‌లో కూడా మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. ఈ రాజకీయ రంగంలోకి చిరంజీవి గారు అడుగుపెట్టడం కూడా తన లైఫ్‌లో ఒక బిగ్గెస్ట్ తప్పు అని కూడా ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు రజనీకాంత్ గారు చూసుకుంటా ఉంటే జైలర్ సినిమాలో తన మనవడికి కాళ్ళు పట్టే క్యారెక్టర్ కూడా చేస్తారు. అంటే తన వయసుకు తగ్గట్టుగా ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా చేసుకుంటూ ముందుకెళ్తూ క్రేజ్‌ని ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉన్నారు. కానీ చిరంజీవి గారు మాత్రం ఇంకా నేను హీరోగానే చెయ్యాలి, అమ్ముడు లెస్ట్ గుమ్ముడు అని చెప్పేసి అంటే ఈ విధంగా ఇంకా కూడా హీరోగానే చెయ్యాలి అని చెప్పేసి ముందుకెళ్తున్నారు. కాబట్టి అనుకున్న రేంజ్‌లో సినిమాలు హిట్ కొట్టట్లేదు, అనుకున్న రేంజ్‌లో క్రేజ్ రావట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన 7-10 వయసు కాబట్టి తన వయసుకు తగ్గట్టుగా ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా చేసి మంచి క్రేజ్‌ని సంపాదించుకోవచ్చు. కానీ ఇంకా కూడా హీరోగానే చేస్తాను అని చెప్పేసి కూడా కొంచెం తప్పుతోవలో వెళ్తున్నాడేమో అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి అంటే ఈ 2-3 ప్లస్ పాయింట్ల వల్ల రజనీకాంత్ గారికి వచ్చినటువంటి క్రేజ్ అనేది చిరంజీవి గారికి రాలేకపోయింది. బట్ తెలుగులో మాత్రం చిరంజీవి గారి క్రేజ్‌ని ఎవరు కూడా అందుకోలేరు. కాకపోతే తెలుగులోనే కాదు పాన్ ఇండియా రేంజ్‌లో ఎందుకు ఆయన క్రేజ్ సంపాదించుకోలేదంటే ఈ చిన్న చిన్న తప్పులైతే ప్రేక్షకులు చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడైతే విశ్వంబర సినిమాతోని అనిల్ రావిపూడి గారి కాంబినేషన్‌లో సినిమాతోని రాబోతున్నారు. మరి ఈ సినిమాలు కూడా మరి ఆయనకు మంచి ఒక హిట్లు ఇస్తాయా, లేకపోతే ఫ్లాపులుగానే నిలుస్తాయా అంటే లేదు, ఖచ్చితంగా ఈ సినిమాలు మాత్రం భారీ హిట్లు చిరంజీవి గారి అకౌంట్‌లో పడతాయి అని చెప్పేసి ప్రేక్షకులు మాత్రం చాలా భారీ అంచనాలు పెట్టుకున్నారు. చూడాలి మరి ఈ సినిమాలు వచ్చిన తర్వాత చిరంజీవి గారి సినిమాలు అంటే ఏ రేంజ్‌లో ఉంటాయని ప్రేక్షకులు తెలియజెప్తారా లేదా చూడాలి.